Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur and achieved all India rank of 3928 in NEET 2020. అండ్ ఈరోజు మనము న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. చాప్టర్ నెంబర్ 17 ఎన్సీఆర్టీలో లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. ఓకే, జస్ట్ ప్రతి చాప్టర్ కి స్టార్టింగ్ లాగానే ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఈ ఇంట్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో కాస్త నీకు ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది అనిమల్ కింగ్డమ్ తో కాస్త రిలేటెడ్ గా ఉంటుంది. ఈ ఫిజియాలజీలో ప్రతి చాప్టర్, హ్యూమన్ ఫిజియాలజీలో ప్రతి చాప్టర్ లోనూ ఇంట్రొడక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కాస్త లైక్ రిలేటెడ్ టు అనిమల్ కింగ్డమ్ లో ఉన్న పాయింట్స్ కొన్ని ఇక్కడ రిపీట్ అవుతాయి అనమాట. లైక్ మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ గురించి చదువుకున్నాం. ఆ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ లో కొన్ని రెస్పిరేటరీ టైప్ ఆర్గన్స్ అన్ని మీకు డిఫరెంట్ ఫైలమ్స్ లో వచ్చాయి. సో అలానే ప్రతి చాప్టర్ లాగా ఈ చాప్టర్ లో కూడా కాస్త రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. Movement is one of the significant feature in the living beings. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే బాగా సిగ్నిఫికెంట్ గా కనపడే ఫీచర్ అనమాట. అది అంటే బయటికి కరెక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ గా కనపడే ఫీచర్, సిగ్నిఫికెంట్ ఫీచర్ లివింగ్ బీయింగ్స్. ఓకే, animals and plants exhibit wide range of movements. ఓకే, అనిమల్స్, ప్లాంట్స్ డిఫరెంట్ మూమెంట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇక లోకోమోషన్ అనేది మూమెంట్ అనేది సిమిలర్ గా సౌండ్ చేయొచ్చు, కానీ రెండు టర్మ్స్ అనేది డిఫరెంట్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉందన్నమాట. అదే మనం ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాం. చాప్టర్ లో కాదు, ఈ ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో లోకోమోషన్ కి మూమెంట్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, దేని మూమెంట్ అంటే దేని లోకోమోషన్ అంటాం అని తెలుసుకుంటాం అనమాట. సో అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే జస్ట్ లొకేషన్ అంటే పొజిషన్ చేంజ్ అవ్వకుండా జస్ట్ కదలడం ని మూమెంట్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రీమింగ్ ఆఫ్ ప్రోటోప్లాజం ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా ఇస్ ఎ సింపుల్ ఫార్మ్ ఆఫ్ మూమెంట్. అమీబా తెలుసు కదా మనకి, అమీబా ఎలా ఉంటది అంటే దానికి ఒక షేప్, డిఫరెంట్ షేప్ ఉండదు. అంటే ఈ సైటోప్లాజం అనేది ఉంటుంది కదా, ఈ సైటోప్లాజం అనేది ఇలా పుల్ చేస్తారు సైడ్ కి, ఇలా ఆ పర్టికులర్ అమీబాని ఇలా సైడ్ కి పుల్ చేస్తుంది. సో ఇక్కడ సైటోప్లాజం అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న సైటోప్లాజం ఇక్కడే ఉంటుంది. సైటోప్లాజం ప్రోటోప్లాజం అంటాం మనము. ఈ ప్రోటోప్లాజం అనేది లొకేషన్ చేంజ్ అవ్వట్లే, జస్ట్ ఇలా పుష్ చేస్తుంది అంతే. దాన్ని మూమెంట్ అంటాం అనమాట. సో స్ట్రీమింగ్ ఆఫ్ ప్రోటోప్లాజం ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా ఇస్ ఎ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ది మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ సీలియా, ఫ్లాజిల్లా, టెంటికల్స్ ఆర్ షోన్ బై ద మెనీ ఆర్గానిజమ్స్. ఇవి మనము టెంటికల్స్ చదువుకున్నాము. ఎస్, టీనోఫోర్స్ ఇంకో పేరు ఏమంటాం, నిడేరియన్స్. ఇలా టాపిక్ వచ్చిన ప్రతిసారి అంటే వాటి గురించి వచ్చిన ప్రతిసారి ఒకసారి జస్ట్ దాంట్లో మోస్ట్ కామన్ పాయింట్స్ అలా రివర్స్ చేసుకున్నారు అనుకోండి. అంటే చేసుకోకపోయినా పర్లేదు, చేసుకుంటే మంచిది అనమాట. ఓకే, మూమెంట్ ఆఫ్ సీలియా, ఫ్లాజిల్లా, టెంటికల్స్. సీలియా అంటే తెలుసు కదా, సీలియా అంటే మన సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ లో ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ లో కూడా సీలియా ఉంటాయి అనమాట. సీలియా అనేది షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఇలా ఓకే, చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఫ్లాజిల్లా పెద్దగా ఉంటాయి అనమాట. ఓకే, టెంటికల్స్ వచ్చేసి మనం నిడోసైట్స్ లో చూసాం అనమాట. నిడోసైట్స్ అంటారు, నిడేరియన్స్ లో చూసాం అనమాట. ఓకే, సీలియా, ఫ్లాజిల్లా ఆర్ షోన్ బై మూమెంట్. అంటే సీలియా, ఫ్లాజిల్లా కూడా మూమెంట్స్ లో మెనీ ఆర్గానిజమ్స్ లో మూమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, హ్యూమన్ బీయింగ్ కెన్ మూవ్ లిమ్స్, జాస్, ఐలిడ్స్, టంగ్ ఎట్సెట్రా. అంటే కదా మన లిమ్స్ అంటే మన చేతుల్ని, కాళ్ళని కలపగలము. మన జా అంటేనా మౌత్ యొక్క లోవర్ పార్ట్స్ ఉంటే దాంట్లో జా ఒకటి ఉంటుంది అనమాట, జా. ఓకే, ఆ జాని అంటే దవడ. ఓకే, ఇండైరెక్ట్ గా జాని, ఐలిడ్స్ ని, టంగ్ ని మూవ్ చేయొచ్చు. ఓకే, సమ్ ఆఫ్ ది మూమెంట్స్ రిజల్ట్ ఇన్ ద చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ లొకేషన్. ఓకే, కొన్ని మూమెంట్స్ లొకేషన్ చేంజ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సచ్ వాలంటరీ అంటే కంట్రోల్డ్. ఇప్పుడు మన కాళ్ళు, మన చేతుల్ని మూమెంట్ చేస్తున్నాం, కంట్రోల్డ్ అనమాట. ఓకే, మూమెంట్స్ ఆర్ కాల్డ్ ద లోకోమోషన్. అంటే లోకోమోషన్ లో మీకు ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి చేంజ్ అవుతాం అనమాట. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి, మన కాళ్ళ ద్వారా మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి చేంజ్ అవుతున్నాం, అంతే కదా.
ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనం నడుచుకొని వెళ్తున్నాం అంటే కాళ్ళ ద్వారా వెళ్తున్నప్పుడు దాన్ని ఏమంటాం లోకోమోషన్ అంటాం. ఓకే, వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్, ఫ్లయింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ది లోకోమోటరీ మూవ్మెంట్స్ అనమాట. ఓకే, లోకోమోషన్ అంటే ఏంటి, మీరు పొజిషన్ చేంజ్ అవుతారు, లొకేషన్ చేంజ్ అవుతారు. ఓకే, మూమెంట్ అంటే జస్ట్ కదలడం అంతే, ఆ లొకేషన్ పొజిషన్ అనేది అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే లోకోమోటరీ మూమెంట్స్ లో కూడా, లోకోమోషన్ లో కూడా మీకు ఏం జరుగుతుంది, మూమెంట్ అనేది ఉంటుంది కానీ లొకేషన్ చేంజ్ అవుతుంది. సో అది కూడా మూమెంటే. సో దానికి మనం ఒక పర్టికులర్ లైన్ చెప్తాం, దాన్ని ఏమంటామంటే ఆల్ లోకోమోటరీ మూమెంట్స్ ఆర్ కమ్స్ అండర్ ఆర్ మూమెంట్స్ బట్ వైస్ వర్సా. అంటే మూమెంట్స్, అన్ని మూమెంట్స్, ఆల్ మూమెంట్స్ ఆర్ డస్ నాట్ కమ్ అండర్ లోకోమోషన్. ఓకే, లోకోమోషన్ ని మనం మూమెంట్ అనొచ్చు కానీ మూమెంట్ ని మనం లోకోమోషన్ అని చెప్పలేము, ఎందుకంటే మూమెంట్స్ లో ఓన్లీ పొజిషన్ అంటే బాడీ పొజిషన్ చేంజ్ అవ్వచ్చు, అది చేంజ్ అవ్వదుగా, అంటే లొకేషన్ చేంజ్ అవ్వదు కాబట్టి మూమెంట్స్ ని మనం లోకోమోషన్ అన్నాం. కానీ లోకోమోషన్ లో నీకు మూమెంట్ ఉంటుంది, లొకేషన్ చేంజ్ అవుతుంది. సో అన్ని లోకోమోషన్ ని మనము మూమెంట్స్ అనొచ్చు కానీ అన్ని మూమెంట్స్ ని మనము లోకోమోషన్ అనలేము అనమాట. సో locomotor structures need not to be different from those affecting the other movements. ఓకే, అంటే వాడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు లోకోమోషన్ మూమెంట్ అనేది డిఫరెంట్ డెఫినేషన్ తెలుసుకున్నాము. సో అలాంటప్పుడు మనం లోకోమోషన్ కి మూమెంట్స్ కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటాయంటే లేదు. ఆ మూమెంట్ కి లోకోమోషన్ కి సిమిలర్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని ఉండొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియంలో సీలియా హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ త్రూ సైటోఫారింగ్స్ అండ్ లోకోమోషన్ యాజ్ వెల్. ఓకే, పారామీషియం కూడా మీకు తెలుసు, చదివే ఉంటారు, స్లిప్పర్ షేప్ లో ఉంటుంది అంటారు కదా. ఇలా స్లిప్పర్ షేప్ లో ఉన్నప్పుడు దీనికి సీలియా ఏదైతే ఉందో ఆ సీలియా ద్వారా ఫుడ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంది, అంటే దాని మూమెంట్. అంటే ఇక్కడ ఏంది, ఈ సీలియా ఏంటి, ఫుడ్ ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, మూమెంట్ ద్వారా ఫుడ్ ని. అంటే ఈ బాడీ ఆఫ్ పారామీషియం అనేది అక్కడే ఉంటుంది, ఫుడ్ ని ట్రావెల్ అంటే ఫుడ్ ని సైటోఫారింగ్స్ ద్వారా లోపలికి పంపించేటప్పుడు, అంటే దీనికి తగులుకుంటూ ఇలా 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 స్లైడ్ అయిపోతూ వెళ్ళిపోతాను మనం ఫుడ్ అనేది. ఓకే, దాని స్టమక్ లోకి. కానీ ఇదే సీలియా నీకు లోకోమోషన్ అంటే ఈ పారామీషియం ని ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది, అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వెళ్ళాలి అంటే అప్పుడు కూడా సీలియానే హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పారామీషియం సీలియా హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ త్రూ సైటోఫారింగ్స్ అండ్ లోకోమోషన్ యాజ్ వెల్. లోకోమోషన్ అంటే ఆ పర్టికులర్ ఆర్గానిజం ని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి పంపించడం అనమాట. ఓకే, అదే సీలియా అనుకో, అదే మూమెంట్ అనుకో, ఆ ఫుడ్ ఏదైతే ఉందో అంటే అప్పుడు పారామీషియం ఎక్కడికి వెళ్ళాలి కదా, అర్థమవుతుందా? ఆ పారామీషియం అనేది ఎక్కడికి వెళ్ళదు, ఆ సీలియా హెల్ప్ తీసుకుంటూ ఫుడ్ అనేది సైటోఫారింగ్స్ లోపలికి వెళ్తుంది, అంతేగాని పారామీషియం లొకేషన్ చేంజ్ అవ్వదు. సో అక్కడ మూమెంట్ అంటాం సీలియా ద్వారా. కానీ ఎప్పుడైతే పారామీషియం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి మూవ్ అవుతుందో అప్పుడు సీలియా ఏం చేస్తుంది, లోకోమోషన్ కూడా హెల్ప్ చేస్తుంది. సో దాన్ని అంటున్నాం లోకోమోటరీ స్ట్రక్చర్స్ నీడ్ నాట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఎఫెక్టింగ్ ద అదర్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్. హైడ్రా కెన్ యూజ్ ఇట్స్ టెంటికల్ ఫర్ క్యాప్చరింగ్ ద ప్రే అండ్ ఆల్సో ఫర్ లోకోమోషన్. హైడ్రా అంటే నిడేరియన్స్ లో నిడోబ్లాస్ట్, టెంటికల్స్ లో నిడోబ్లాస్ట్ అన్ని ఉంటాయి కదా, దాని ద్వారా అది ఏం చేస్తుంది, ఫుడ్ అనేది క్యాప్చర్ చేసుకుంటది. ఆ ఫుడ్ అనేది క్యాప్చర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత అది మూవ్మెంట్ అవ్వాలన్నప్పుడు అదే లోకోమోషన్ చేయాలి అంటే పొజిషన్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ టెంటికల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో హైడ్రా కెన్ యూజ్ ఫుడ్ టెంటికల్స్ ఫర్ క్యాప్చరింగ్ ఇట్స్ ప్రే అండ్ ఆల్సో ఫర్ ద లోకోమోషన్ అన్నమాట. ఓకే, వి యూజ్ లిమ్స్ ఫర్ చేంజ్ ఇన్ ద బాడీ పోస్టర్స్ అండ్ లోకోమోషన్ యాజ్ వెల్స్. అంతే కదా, ఇప్పుడు లిమ్స్ ఉన్నాయి, ఆ లిమ్స్ అంటే మన చేతులు ఉన్నాయి, చేతుల్లో మనము ఫుడ్ తినేటప్పుడు హెల్ప్ తీసుకుంటాం, అప్పుడు మన బాడీ పొజిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ఏమన్నా మూవ్ అవుతున్నామా, లేదు కదా. సో ఆ టైంలో లిమ్స్ అనేది మూవ్మెంట్స్ కి ఉపయోగపడతాయి అనమాట. ఒకవేళ మనం పక్కకు కదలాలి అన్నప్పుడు కూడా అది అంటే ఇప్పుడు మనం బయటికి అంటే స్విమ్మింగ్ చేయాలన్నప్పుడు మనము చేతులు యూజ్ చేసి స్విమ్మింగ్ చేస్తాం, అప్పుడు మన లొకేషన్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు లోకోమోషన్ లో కూడా యూజ్ అది చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నిటికి ఎగ్జాంపుల్, ఈ 3 ఎగ్జాంపుల్ కి ఒకటే కామన్ పాయింట్ ఏంటి, లోకోమోటరీ స్ట్రక్చర్స్ అనేది దానికి సపరేట్ స్ట్రక్చర్స్ ఏమి ఉండవు. మూమెంట్స్ కి ఏవైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో
అవే స్ట్రక్చర్స్ లోకోమోషన్ లో కూడా హెల్ప్ చేస్తాయి అంటున్నాడు. ఇది important. The above observation suggests that movements and locomotion cannot be studied separately. అంతే కదా, స్ట్రక్చర్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయి, మూమెంట్ కి లోకోమోషన్ కి డిఫరెన్స్ కొంచెమే ఉంటుంది. లోకోమోషన్ లో పొజిషన్ చేంజ్ అయిపోతే మూమెంట్స్ అనేది పొజిషన్ చేంజ్ అవ్వదు. ద టూ మే బి లింక్డ్, ఇదే ఇందాక మనం రాసుకున్న పాయింట్ ఇది. The two may be linked by stating all locomotions are movements, but all movements are not locomotions. ఇది ఇంపార్టెంట్. ఈ లైన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ టైప్స్ లో ఈ క్వశ్చన్ రావచ్చు. స్టేట్మెంట్ టైప్ లో డైరెక్ట్ గా ఈ పారాగ్రాఫ్ నుంచి వస్తే స్టేట్మెంట్ టైప్ లో ఈ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆల్ లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్ అంటే కదా, లోకోమోషన్స్ లో కూడా నీకు మూమెంట్స్ కనపడతాయి, కానీ లోకోమోషన్ లో లొకేషన్ చేంజ్ అవుతుంది. కానీ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. మూమెంట్స్ లో మూమెంట్ మాత్రమే ఉంటుంది, లొకేషన్ అనేది చేంజ్ అయ్యేది. లోకోమోషన్ కి లొకేషన్ అనేది చేంజ్. లోకోమోషన్ దాంట్లో లోకో అంటే లొకేషన్. ఓకే, మెథడ్స్ ఆఫ్ లోకోమోషన్ ప్రిఫర్డ్ బై అనిమల్స్ vary within their habitats, demand of situation. However, locomotion is general for such of food, shelter, mate, suitable breeding grounds, favorable climatic conditions, escape from the enemies and the predators. అంతే. ఇప్పుడు లోకోమోషన్ అనేది పైన చూసుకున్నాం. ఒక్కొక్క ఆర్గానిజం లో ఒక్కొక్క టైప్ ఆఫ్ లోకోమోషన్ అనేది మీకు కనపడుతుంది అనమాట. ఓకే, మెయిన్ గా ఈ లోకోమోషన్ మనం ఎందుకు వాడతాము? ఫుడ్ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ, షెల్టర్ కోసం కానీ, మేటింగ్ అంటే రీప్రొడక్షన్ కోసం కానీ, ఓకే, మంచి క్లైమేటిక్ కండిషన్స్ కోసం దాని గురించి చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇదేమో జస్ట్ యూజెస్ ఆఫ్ లోకోమోషన్ గురించి అనమాట. ఓకే, ఈ పారాగ్రాఫ్ లో కాస్త మీకు అర్థమైపోతుంది, అంటే ఒక్కసారి చదివితేనే అర్థమైపోతుంది, కానీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఇంకా బేసిక్ గా మీకే అర్థమైందండి. లోకోమోషన్ కి మూవ్మెంట్ కి డిఫరెన్సెస్ చెప్పాడండి ఈ పారాగ్రాఫ్ లో. లోకోమోషన్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ అనేసి, మూవ్మెంట్ అంటే అదే పర్టికులర్ పొజిషన్ లో మూవ్మెంట్. నెక్స్ట్, సెల్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎగ్జిబిట్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్. మన హ్యూమన్ బాడీలో 3 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్, మన సెల్స్ లో 3 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ ఎగ్జిబిట్ అవుతాయి. అమీబాయిడ్, సీలియరీ, మస్కులర్. ఒక్కొక్క దాని గురించి కింద ఇచ్చాడనమాట. సమ్ స్పెషలైజ్డ్ cells in our body like macrophages and leukocytes అన్నమాట. ఇవి ఎగ్జిబిట్ ద అమీబాయిడ్ మూవ్మెంట్. మీరు సైడ్ రాసుకోండి. ఇక్కడ అమీబాయిడ్ మూవ్మెంట్ కి ఎగ్జాంపుల్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ రాసు, అమీబాయిడ్ మూవ్మెంట్ మన హ్యూమన్ బాడీలో ఏ సెల్స్ చూపిస్తాయి అనేసి. దానికి ఎగ్జాంపుల్ గా మ్యాక్రోఫేజెస్ అండ్ ల్యూకోసైట్స్ ఇచ్చారనమాట. ఓకే, అమీబాయిడ్ మూవ్మెంట్ అంటే సేమ్ అమీబా ఎలాగైతే మూవ్ అవుద్దో సేమ్ ఈ సెల్స్ కూడా అలాగే మూవ్ అవుతాయి. ఈ మైక్రోఫైజెస్ ల్యూకోసైట్స్ ఏంటంటే ఈ ఫాగోసైట్స్ అనమాట. ఫాగోసైట్స్ అంటే కదా డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తినేస్తాయి అనమాట. మైక్రోఫైజెస్ అనేది ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద సూడోపోడియా యాజ్ ఇన్ అమీబా. తెలిసిందే సూడోపోడియా ఉంటుంది అనేసి. బై ద స్ట్రీమింగ్ ఆఫ్ ప్రోటోప్లాజం యాజ్ ఇన్ ద అమీబా. Cytoskeletal elements like microfilaments are also involved in the movement. Okay, protoplasm ఒకటే కాదు, cytoskeletal elements like microfilaments are also involved in the amoeboid movements అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దీంట్లో ఏమేమి కూడా ఎగ్జాంపుల్ తో పాటు ఇంకా ఈ పాయింట్ మీకు తెలిసిందే, సూడోపోడియా ఉంటుంది, అమీబా మీకు తెలిసిందే. cytoskeletal elements are microfilaments are also involved in the amoeboid movement. Okay, next, ciliary movement occurs in our internal tubular organs which are lined by ciliated epithelium. ఓకే, ఈ ciliary movement ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్నల్ ట్యూబులర్ ఆర్గాన్స్ లో, అంటే మన లోపల ఉన్న ట్యూబులర్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ లో ఈ ciliated మూమెంట్ అనేది కనపడుతుంది. ఎక్కడైతే ciliated epithelium అయితే ఉంటుందో అక్కడ అని చెప్తున్నాడు. The coordinated movements of cilia in trachea helps removing the dust particles and some of the foreign substances inhaled along with the atmospheric air. ఓకే, మనం కండక్టింగ్ జోన్ ఒక ఫంక్షన్ అంటే ఇది రెస్పిరేటరీ సిస్టమ్ లో కండక్టింగ్ జోన్ ఎక్కడ నుండి నాస్ట్రిల్స్ నుంచి మన టర్మినల్ బ్రాంకియల్స్ వరకు మనం కండక్టింగ్ జోన్ అని చదువుకున్నాం అనమాట. అక్కడ వరకు మనకి ఇది మన ఫంక్షన్స్ లో ఒక మేజర్ ఫంక్షన్ గా ఏం చెప్పుకున్నాము, రిమూవింగ్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది ట్రాకే కదా, ఇలా సపోజ్ ఇది ట్రాకే అనుకోండి, ఇది బ్రాంకే అనుకోండి. ఈ పార్ట్ ఒకటి చూస్తున్నాం, మిగిలిన పార్ట్ కూడా అలా సేమ్ ఇక్కడ బ్రాంకియల్స్ కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఇలా హెయిర్ లైక్ స్ట్రక్చర్ సిలియా ఉంటుంది అనమాట.
ఇలా ఉన్నప్పుడు ఈ ఎప్పుడైతే ఎయిర్ ఇలా లోపలికి వెళ్తుందో దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ని క్యాచ్ చేస్తాయి అనమాట. ఇవన్నీ క్యాచ్ చేస్తాయి. ఇవన్నీ క్యాచ్ చేసి అలానే బయటికి పంపించేస్తాయి అనమాట. పట్టుకొని ఒక పెద్దగా అయినాక ఆటోమేటిక్ గా దాన్ని బయటికి పంపించేస్తాం. ఇప్పుడు మనం ఒకసారి కఫ్ లో ఇంకా ఒక్కోసారి కఫ్ అలా చేసినప్పుడు మనకి స్పూడ్ అలాగా బయటకు ఉంచేస్తాం కదా, బయటకు స్పిట్ చేస్తాం కదా, దాన్నే మనము ఈ ఫారిన్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ అంటాం అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ద ఫారిన్ పార్టికల్స్ ఇన్హేల్డ్ ఇన్ ద అలాంగ్ విత్. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సీలియరీకి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే, ఒకటి ఏమో ఇది ట్రాకియాలో ట్రాకియాలో ఇచ్చాడు. ఇంకోటి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ లో కూడా సీలియా అనేది ఉంటుంది అని ఇచ్చాడు. ప్యాసేజ్ ఆఫ్ ఓవా త్రూ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ ఆల్సో ఫెసిలిటేటెడ్ బై ద సీలియరీ మూమెంట్. సేమ్ ఇప్పుడు ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ నుండి ఓవా ప్రొడ్యూస్ ఉంది. ఈ ఓవా అనేది ఇక్కడికి వెళ్ళాలి కదా, యూటరస్ లోకి వెళ్ళాలి కదా ఇంప్లాంటేషన్ కోసము. అప్పుడు ఇక్కడ నుండి ట్రావెలింగ్ లో హెల్ప్ చేసేది ఇక్కడ సీలియా ఉంటాయి అనమాట. ఆ సీలియా అనేది ఫార్వర్డ్ కి పుష్ చేస్తాయి అనమాట. ఆ ఓవాని ఇలా పుష్ చేస్తాయి. ఓకే, అది చెప్తున్నారు అనమాట. సీలియాకి ఎగ్జాంపుల్, సీలియరీ మూమెంట్ ఎగ్జాంపుల్ ట్రాకియా, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేసి మనకి మెన్షన్ చేశారు ఇన్సినెట్లో. అమీబాయిడ్ మూమెంట్ కి మ్యాక్రోఫేజ్ అండ్ లీకోసైట్స్. నెక్స్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లిమ్స్, జాస్, టంగ్ ఎట్సెట్రా రిక్వైర్ ద మస్కులర్ మూమెంట్. ఓకే, మస్కులర్ మూమెంట్ మన జాస్ కానీ మన టంగ్ అనే మస్కులర్ యాంగిల్, దీనికి మస్కులర్ మూమెంట్ అనేది కావాలి. ద కాంట్రాక్టైల్ ప్రాపర్టీ ఆఫ్ మజిల్స్ ఆర్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఫర్ ద లోకోమోషన్. కాంట్రాక్టైల్ అంటే కన్నా సాగే గుణం. ఇప్పుడు మనం అంటాం కదా కాంట్రాక్ట్ అంటే దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోతుంది చూస్తారా, అది కాంట్రాక్టిలిటీ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ అలా తీసుకున్నాం, దాన్ని ఇలా సైడ్ కి లాగితే వస్తుంది, దాన్ని కాంట్రాక్టైల్ ప్రాపర్టీ అనమాట, వెనక్కి వచ్చేది ముందుకు వెళ్ళేది. ఓకే, అండ్ అదర్ మూమెంట్స్ బై ద హ్యూమన్ బీయింగ్స్. మెజారిటీ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఓకే, ఎఫెక్టివ్ లోకోమోషన్ కోసం మెజారిటీ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మీకు మజిల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దానికి ఏది కాంట్రాక్టైల్ ప్రాపర్టీ అనేది ఉంటది అనమాట. Locomotion requires perfect coordinated activity in the muscular, skeletal and the neural system. అంటే ఇప్పుడు నువ్వు ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్ళాలి అనుకున్నావు అంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఆఫ్ మజిల్, అంటే మజిల్ యాక్టివిటీ ఉండాలి, స్కెలిటన్ యాక్టివిటీ ఉండాలి, నీకు న్యూరల్ యాక్టివిటీ ఉండాలి. అంటే నర్వ్ అనేది, బ్రెయిన్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అనేసి. అప్పుడు ఆ మజిల్స్, స్కెలిటన్ అనేది దానికి ఇన్ఫర్మేషన్ వచ్చి మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్, లోకోమోషన్ రిక్వైర్స్ ద పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద యాక్టివిటీ ఆఫ్ మస్కులర్, స్కెలిటన్ అండ్ ద న్యూరల్ సిస్టమ్. ఓకే, ఈ చాప్టర్ మనం చదువుకునేది దీని గురించి చదువుతాం అనమాట. ఫస్ట్ మజిల్ గురించి చదువుతాము, తర్వాత మనం ఏం చదువుతాం అంటే న్యూరల్ సిస్టమ్ గురించి, అదే స్కెలిటల్ సిస్టమ్ గురించి చదువుతాం అనమాట. ఓకే, ఈ చాప్టర్ మనం స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్ గురించి చదువుతాం. ఓకే, దీనిలో ఈ పైన ఇచ్చిన ఈ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ లో మీకు 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ నుంచి అంతకుమించి దీంట్లో ఇక్కడ ఏం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్, యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద చాప్టర్ 8 దట్ సిలియా అండ్ ఫ్లాజిల్లా ఆర్ అవుట్గ్రోత్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. అంటే సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో మీరు ఆ చాప్టర్ చదివి ఉంటే దాంట్లో సిలియా అండ్ ఫ్లాజిల్లా ఆర్ ద అవుట్గ్రోత్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్. అంటే సెల్ మెంబ్రెయిన్ ఇలా సెల్ వాల్, ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ అంటే సెల్ కి బయట సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, సెల్ మెంబ్రెయిన్ బయట సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఆ సెల్ మెంబ్రెయిన్ యొక్క అవుట్ గ్రోత్ అంటే దాని నుంచి ప్రొట్యూడ్ అయ్యేది ఈ సిలియా అండ్ ఫ్లాజిల్లా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఫ్లాజిల్లర్ మూమెంట్ హెల్ప్స్ ఇన్ ద స్విమ్మింగ్ ఆఫ్ స్పర్మటోజోవా, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ కరెంట్ కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్ అండ్ ద లోకోమోషన్ ఆఫ్ ప్రోటోజోన్స్ లైక్ యూగ్లినా. ఓకే, ఇప్పుడు స్పర్మ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, ఈ వెనకాల ఒక ఫ్లాజిల్లా మూమెంట్ ఇలా ట్యాపరింగ్ ఇలా చేసుకుంటూ అదేనండి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఫ్లాజిల్లా మూమెంట్ హెల్ప్స్ ఇన్ ద స్విమ్మింగ్ ఆఫ్ ది స్పర్మటోజోవా అంటున్నాడు. తర్వాత మనం స్పాంజెస్ లో వాటర్ కెనాల్ సిస్టమ్ ని ఇంకో పేరు ఏమంటాము, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని దాంట్లో వాటర్ కరెంట్ ఆస్టియా నుంచి లోపలికి స్పాంజెస్ కి మళ్ళీ తర్వాత ఆస్కులం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అంటారు. సో దాని ఆ వాటర్ కరెంట్ ఏది మెయింటైన్ చేస్తుంది అంటే దాంట్లో కూడా ఫ్లాజిల్లర్ మూమెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ ద వాటర్ కరెంట్ ఇన్ ద కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్ హెల్ప్ బై ద ఫ్లాజిల్లా and the locomotion in the protozoans like the euglena.
యూగ్లినా దీని గురించి మీరు బాటనీలో బయాలజికల్ క్లాసిఫికేషన్ లో వస్తుంది. ఈ ప్రోటోజోవన్స్ లైక్ యూగ్లినాలో కూడా లోకోమోషన్ కంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవడానికి ఈ ఫ్లాజిల్ అనే హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంట్లో దీంట్లో ఏం గుర్తుపెట్టారు, స్లైడ్ కి ఏం రాసుకుంటారు మీరు? ఫ్లాజిల్లర్ మూమెంట్స్ seen in the spermatozoa, water transport system in sponges, locomotion in the euglena. Okay, euglena మోషన్, లోకోమోషన్, తర్వాత వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ద స్పాంజెస్, స్పర్మటోజోలో మూమెంట్స్. ఓకే, మజిల్ ఈజ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఆఫ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ఓకే, మజిల్ అనేది స్పెషలైజ్డ్ టిష్యూ. ఓకే, మజిల్ అనేది ఆరిజిన్ గురించి మీకు క్వశ్చన్ రావచ్చు. మజిల్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద విచ్ జెర్మ్ లేయర్ అనేసి. ఆప్షన్ ఏ ఎక్టోడర్మ్, ఆప్షన్ బి మీసోడర్మ్, ఆప్షన్ డి ఎండోడర్మ్ అని రావచ్చు. మీ ఆప్షన్ ఏంటప్పుడు? ఆప్షన్ బి మీసోడర్మ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇది పొటెన్షియల్ మజిల్ ఎక్కడ ఉంటే వస్తుంది అని డైరెక్ట్ గా అడగచ్చు. నెక్స్ట్, అబౌట్ 40-50% ఆఫ్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ అడల్ట్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ద మజిల్స్. అంటే ఇది కూడా క్వశ్చన్ అన్నాడు, ఎంత పర్సెంట్ అనేసి డైరెక్ట్ గా అడగచ్చు. ఎంత పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ హ్యూమన్స్ లో మజిల్ ఉంటుంది అనేసి 40-50% అనమాట. ఓకే, దే హ్యావ్ స్పెషల్ ప్రాపర్టీస్ లైక్ ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. ఓకే, ద ఫీచర్స్ ఆఫ్ ద మజిల్స్ అనేసి డైరెక్ట్ గా మెన్షన్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఫీచర్స్ ఆఫ్ సపోజ్ 4 స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ అనే క్వశ్చన్ వస్తే దానికి ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టిబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. ఓకే, ఎక్సైటబిలిటీ అంటే సాగే గుణం అనమాట. ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం. ఎక్సైటబిలిటీ అంటే ఎప్పుడైతే ఒక నర్వ్ సిగ్నల్ అనేది వస్తుందో అప్పుడు ఆ మజిల్ అనేది యాక్టివేట్ అయ్యి మూమెంట్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. కాంట్రాక్టిలిటీ అంటే తెలిసిండేది, ఇలా ముందుకు వచ్చేసి. ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఎక్స్టెన్స్ అవ్వడం అనమాట. ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, అంటే చూడడానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎక్సైటబిలిటీ అంటే ఒక నర్వ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జైట్ అయ్యి అది లోకోమోషన్ మూమెంట్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ చేస్తాను అనమాట. కాంట్రాక్టిలిటీ అంటే ఏదైతే సాగింటుందో అది మళ్ళీ దగ్గరకు రావడం అనమాట. ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఇలా ఒక డిస్టెన్స్డ్ గా వెళ్ళడం అనమాట. ఓకే, అండ్ ఎలాస్టిసిటీ. The muscles have been classified using different criteria, namely location, appearance, nature of regulation of their activity. ఓకే, ఈ మజిల్స్ అనేవి క్లాసిఫై చేస్తారు అనమాట. స్కెలిటల్ మజిల్ అనేసి, స్మూత్ మజిల్స్ అనేసి, కార్డియాక్ మజిల్ అని 3 మజిల్స్ గా క్లాసిఫై చేస్తారు. అది దేని బట్టి అంటే లొకేషన్, అవి ఎక్కడ ఉంటాయి దాన్ని బట్టి, దాని అపియరెన్స్, నేచర్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే అది వాలంటరీ రెగ్యులేషన్ ఉంటుందా లేకుంటే ఇన్వాలంటరీ రెగ్యులేషన్ ఉంటుందా అనేసి దాని మీద చేంజ్ అంటే క్లాసిఫై చేశారు అనమాట. Okay. Skeletal muscles are closely associated with the skeletal components of the body. ఓకే, స్కెలిటల్ మజిల్ అంటే ఇప్పుడు మనకి బైసెప్స్ మజిల్ కానీ ఆ మజిల్స్ అనేవి అలా ఉంటాయి. స్కెలిటల్ అంటే మన బోన్స్ కి అతుక్కొని ఉంటాయి అన్నమాట డైరెక్ట్ గా. సో అట్లా అంటున్నారు, క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద స్కెలిటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బాడీ. దే హ్యావ్ స్ట్రైప్డ్ అపియరెన్స్ అండర్ ద మైక్రోస్కోప్. నువ్వు మైక్రోస్కోప్ లో ఇలా చూసావు అనుకోండి, ఇలా ఉంటది అనమాట. ఇలా స్ట్రైప్డ్ అపియరెన్స్, ఇలా స్ట్రైప్డ్ బ్యాండ్స్, ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ గా మీకు కనపడుతుంది. దాన్ని ఏమంటామంటే స్ట్రైటెడ్ మజిల్స్ అంటా ఉంటాం. ఆ మజిల్ అలా ఉంటే దాన్ని స్ట్రైటెడ్ మజిల్స్ అంటా ఉంటాం. స్ట్రైప్డ్ అపియరెన్స్ అండర్ ది మైక్రోస్కోప్. యాజ్ దేర్ యాక్టివిటీస్ ఆర్ అండర్ ద వాలంటరీ కంట్రోల్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. అంటే ఇప్పుడు మన స్కెలిటన్ మన మూమెంట్ అంటే మనం కావాలంటే మూమెంట్ చేస్తాం, లేదంటే సైలెంట్ గా ఉంచుకుంటాం అనమాట. సో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి వాలంటరీ కంట్రోల్. They are known as voluntary muscles. They are primarily involved in the locomotion actions and the changes of the body posture. అంటే స్కెలిటల్ మజిల్ ఒక ఫంక్షన్ ఏంటంటే లోకోమోషన్, బాడీ పోస్చర్ చూసుకోవడం అనమాట. ఓకే, స్కెలిటల్ మజిల్స్ నువ్వు ఏం చేసావు? స్ట్రైయేషన్స్ చూసావు అండ్ వాలంటరీ. నెక్స్ట్, visceral or the smooth muscles are located inner walls of the hollow visceral organs of the alimentary canal, reproductive tract. అంటే మన ఆర్గాన్స్ ఏదైతే ఉంటుందో ఆర్గాన్స్ లోపల అంటే మన ఎలిమెంటరీ కెనాల్, మన రీప్రొడక్టివ్ ట్రాక్ట్, దాంట్లో లోపల ఉన్న ఆర్గన్స్ ని మనము ఉన్న మజిల్ ని ఆర్గన్స్ లోపల ఉన్న మజిల్ ని మనము స్మూత్ మజిల్ అంటాం అనమాట.
దే డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ స్ట్రయేషన్స్ ఆర్ స్మూత్ ఇన్ అపియరెన్స్. ఓకే, ఈ స్ట్రయేషన్స్ కనపడవు దాంట్లో. ఈ స్ట్రయేషన్స్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఎందుకు వస్తుంటే యాక్టిన్ అండ్ మయోసిన్ అనేసి ఫిలమెంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ వల్ల ఆ యొక్క లుక్ అనేది అలా కనపడుతుంది, స్ట్రయేషన్స్ లాగా కనపడుతుంది. కానీ ఈ స్మూత్ మజిల్స్ లో ఈ స్ట్రయేషన్స్ ఉండవు, అంటే కనపడవు. నీకు ఒక మైక్రోస్కోప్ చూసిన స్ట్రయేషన్, కానీ యాక్టిన్ మయోసిన్ అనేది కంపల్సరీ ఉంటాయి, కాకపోతే ఈ స్ట్రయేషన్స్ అనేవి కనపడవు అనమాట. ఓకే, హెన్స్ దే ఆర్ స్మూత్ మజిల్స్ ఆర్ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్. మళ్ళీ దాని యాక్టివిటీస్, ఇప్పుడు మన ఈసోఫాగస్ లో ఒకసారి ఫుడ్ వెళ్ళాక, అంటే ఎలిమెంటరీ ఫుడ్ పైప్ లకి ఒకసారి ఫుడ్ వెళ్ళాక నువ్వు కిందకి వెళ్ళకుండా ఆపుకోగలవా అంటే లేదు, ఆపుకోగలవు. సో అదంటే ఇన్వాలంటరీ అనమాట, మన కంట్రోల్లో ఉండదు అది. సో దేర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వాలంటరీ నర్వస్ సిస్టమ్ అండ్ దేర్ హూ నోన్ యాజ్ ద ఇన్వాలంటరీ మజిల్స్. ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ త్రూ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ గ్యామెట్స్ త్రూ. ఒకసారి గ్యామెట్స్ అనేది వెళ్ళిపోయాయి అనుకోండి లోపలికి, ఇప్పుడు స్పర్మ్స్ అనేది ఒకసారి ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాక దాన్ని కంట్రోల్ చేయగలవు అంటే కంట్రోల్ చేయలేవు. సో విజరల్ హార్మోన్స్ నాన్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీకి ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ టు డైజెస్టివ్ ట్రాక్ట్, గ్యామెట్స్ త్రూ జెనిటల్ ట్రాక్ట్ అనేసి మెన్షన్ చేశాడు అనమాట. అదే విజరల్. నెక్స్ట్ కార్డియాక్. యాడ్ యాజ్ నేమ్స్ అంటే కార్డియాక్ మజిల్స్ ఇనంగానే మీకు ఏం అర్థమవుతుంది, కార్డియాక్ అంటే హార్ట్ లో ఉంటుంది మజిల్స్. కార్డియాక్ మజిల్స్ ఆర్ ద మజిల్స్ ఆఫ్ ద హార్ట్. మెనీ కార్డియాక్ మజిల్స్ ఆర్ అసెంబ్ల్డ్ ఇన్ ద బ్రాంచ్ ప్యాటర్న్, అంటే ఓకే, టు ఫార్మ్ ద కార్డియాక్. అంటే ఇలా బ్రాంచింగ్ ప్యాటర్న్ అనేది చూస్తాం అనమాట మనం దీంట్లో. ఓకే, ఇలా ఇదో మజిల్ అంటే స్ట్రయేషన్స్ దీంట్లో కూడా చూపిస్తాం ఉంటాయి అని చెప్పడానికి నేను ఇలా గీస్తున్నాను అనమాట. ఇలా ఒకదానికొకటి బ్రాంచింగ్ ఉంటాయి అనమాట. మిగతా అంటే స్కేటర్ మజిల్ కానీ స్మూత్ మజిల్ కానీ అలా బ్రాంచింగ్ ఉండవు, కానీ దీంట్లో బ్రాంచింగ్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద అపియరెన్స్ ఆఫ్ కార్డ్ దే ఆర్ స్ట్రైట్ యాజ్ ఇన్ ద, నీకు బొమ్మ గీసే కదా దాంట్లో స్ట్రయేషన్స్ కనపడినట్టు దాంట్లో కూడా నీకు మైక్రోస్కోప్ లో స్ట్రయేషన్స్ అనేవి కనపడతాయి అనమాట. దే ఆర్ ఇన్వాలంటరీ ఇన్ నేచర్. అంటే కదా మన హార్ట్ బీట్ ని మనం డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తామంటేనే కంట్రోల్ చేయం, అంటే ఆగిపోమన్నాడు ఆగిపోదు, మళ్ళీ స్టార్ట్ అవ్వమన్నాడు స్టార్ట్ అవ్వాలి చేయదు కదా, అది ఇన్వాలంటరీ. దట్ నాట్ దట్. సో కార్డియాక్ మజిల్స్ అనేది స్ట్రయేటెడ్ ఉంటాయి బట్ ఇన్వాలంటరీ. ఈ 2 పాయింట్స్ అనేది మీకు నిద్రలో అడిగినా చెప్పాలన్నమాట. స్మూత్ మజిల్ కి డిఫరెన్సెస్ ఇది మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా మీకు 2 అంటే షార్ట్ కాన్సర్ గా రావచ్చు అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద కార్డియాక్ మజిల్స్ అండ్ స్మూత్ మజిల్స్ అండ్ స్కేటర్ మజిల్స్ గురించి డిఫరెన్సెస్ అడగచ్చు అనమాట. సో స్ట్రయేషన్స్ ఇన్వాలంటరీ మీద అక్కడే 2 డిఫరెన్స్ వస్తాయి. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కార్డియాక్ మజిల్స్ లో మీకు బ్రాంచింగ్ అనేది చూపిస్తాయి, వేరే స్మూత్ మజిల్స్ అండ్ ఇంకో ఇది స్కేటర్ మజిల్స్ లో బ్రాంచింగ్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక స్కేటర్ మజిల్ ఎలా ఉంటుందో స్ట్రక్చర్ డీటెయిల్ గా చూద్దాం కింద. లెట్ us examine the skeletal muscle in the detail, understand the structure and the mechanism of the contraction. అంటే స్కేటర్ మజిల్ ఒక స్ట్రక్చర్ దాని కాంట్రాక్షన్ గురించి చూద్దాం అంటున్నాడు. Each organized skeletal muscle in our body is made up of number of muscle bundles of the fascicles held together by the common collagenous connective tissue called the layer called fascia. Each ఓకే, ఒక స్కేటర్ మజిల్ అనేది అంటే మన స్కేటర్ మజిల్ క్రాస్ సెక్షన్ అనమాట. ఇది ఒక క్రాస్ సెక్షన్ ఇలా ఉంటది కదా. ఓకే, ఇది మన బైసిప్స్ అనుకోండి. ఈ బైసిప్స్ ని క్రాస్ సెక్షన్ ఇలా కట్ చేసాం అనుకోండి, ఇలా వర్టికల్ కట్ చేసినప్పుడు ఇట్ సైడ్ ఫేస్ దాని యూతల్ ఫేస్ లో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఓకే, ఇది మజిల్ అనమాట, మజిల్. ఓకే, క్రాస్ సెక్షన్. నెక్స్ట్, ఈచ్ ఆర్గనైజ్డ్ స్కేటర్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ద ఫ్యాసికల్స్. అంటే ఈ యొక్క మజిల్ లో మీకు డిఫరెంట్ ఫ్యాసికల్స్ ఉంటాయి అనమాట. ఇలా అంటే ఇవి ఫ్యాసికల్స్ అంటారు. ఫ్యాసికల్స్ ఆర్ ద మసిల్ బండిల్స్. ఈ లేయర్స్, ఈ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవే మీకు ఎంసీక్యూస్ లో రావచ్చు అనమాట. ఓకే, ఫ్యాసికల్స్ హెల్డ్ టుగెదర్ బై ద కామన్ కోలాజెనస్ టిష్యూ కాల్డ్ ద ఫేషియా. ఓకే, దీనికి అవుటర్ గా ఇక్కడ ఉంటుంది, సో దీన్ని ఫేషియా అంటాం అనమాట. ఓకే, fascicles or muscle bundles are held together by the common ఇవి
ఏవైతే ఉన్నాయో ఇవి మజిల్ బండిల్స్ అనమాట. మజిల్ బండిల్స్ ఆర్ ద ఫాసికల్స్. వీటన్నిటిని ఇలా కామన్ గా హెల్డ్ టుగెదర్ అంటే పట్టుకొని ఉండేది ఫేషియా అన్నమాట. ఓకే, దీన్ని ఫేషియా అంటాము. ఏది మజిల్ బండిల్స్ అన్నిటిని పట్టుకొని ఉండేదాన్ని ఫేషియా అంటాం అనమాట. ఈచ్ మజిల్ బండిల్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్ సెల్స్. అంటే దీంట్లో మళ్ళీ మీకు నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఇవి మజిల్ ఫైబర్స్ అనమాట. అంటే ఇవి ఓకే. ఈచ్ మజిల్ ఫైబర్ ఈస్ లైన్డ్ బై ద సార్కోలెమ్మా. అంటే మజిల్ ఫైబర్ అవుటర్ లేయర్ ఏమంటాం అంటే సార్కోలెమ్మా అంటాం అనమాట. ఇప్పుడు మజిల్ కి ఈ మజిల్ బండిల్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఫ్యాషియల్ అయితే ఉందో, మజిల్ ఫైబర్ చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సార్కోలెమ్మా అంటాం అనమాట. ఎన్క్లోజింగ్ ద సార్కోప్లాజం. ఓకే, ఇప్పుడు సైటోప్లాజం ఎలాగైతే సెల్ మెంబ్రేన్ లోపల సైటోప్లాజం ఎలా ఉంటుందో, సార్కోలెమ్మా లోపల సార్కోప్లాజం ఉంటుంది అనమాట. మజిల్ ఫైబర్ ఈజ్ అ సిన్సిషియం ఆఫ్ ద సార్కోప్లాజం యాజ్ ఇట్ కంటైన్స్ మెనీ న్యూక్లియస్. సిన్సిషియం అంటే ఒక మామూలుగా మన సెల్స్ కి ఇలా డిఫరెంట్ సెల్ కి ఇలా న్యూక్లియర్ అంటే డిఫరెంట్ గా సెల్ మెంబ్రేన్ ఉండేసి ఇలాగా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అంటే బౌండరీస్ అనేవి ఉంటాయి. ఒక న్యూక్లియస్ కి ఇంకో న్యూక్లియస్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా బౌండరీస్ ఉంటాయి అనమాట. కానీ సిన్సిషియం అంటే నీకు డైరెక్ట్ గా మజిల్ లో డైరెక్ట్ గా చాలా న్యూక్లియస్ ఉంటాయి, కానీ దాని చుట్టూ బౌండరీస్ ఉండవు. దాన్ని సిన్సిషియం అంటాం అనమాట. ఎండోప్లాస్మిక్ రెటికులమ్ సార్కోప్లాస్మిక్ రెటికులమ్ అంటాం అనమాట. మజిల్ ఫైబర్స్ లో స్టోర్ ద కాల్షియం అయాన్స్. సార్కోప్లాస్మిక్ రెటికులమ్ లో ఏవి స్టోర్ అవుతాయి అంటే కాల్షియం అయాన్స్ స్టోర్ అయి ఉంటాయి అనమాట. A characteristic feature of the muscle fiber is the presence of large parallel arranged filaments in the sarcoplasm called the myofilaments or the myofibrils. అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ఇది ఇంపార్టెంట్. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మజిల్ ఫైబర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్యారలల్లీ అరేంజ్డ్ ఫిలమెంట్స్ ఆఫ్ ద ఇన్ ద సర్కోప్లాజం. అంటే ఫిలమెంట్స్ అంటే మయోఫిలమెంట్స్ ప్యారలల్ గా అరేంజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, దాన్ని మయోఫైబ్రిల్ అంటాం అనమాట. ఈచ్ మయోఫైబ్రిల్ హ్యాస్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ అంటే స్ట్రయేషన్స్ ఎలా వస్తాయి అంటే ఈ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ వల్ల ఆ స్ట్రయేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈచ్ మయోఫైబ్రిల్ హ్యాస్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆన్ ఇట్. ఓకే, a detailed study of myofibril has established that striation appearance is due to the distribution of pattern between two important proteins. ఈ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ని ఎలా వస్తాయంటే ఈ యాక్టిన్ అండ్ మయోసిన్, అంటే ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ అనేవి మజిల్ ప్రోటీన్స్ అనమాట. వీటి వల్ల మీకు ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, లైట్ బ్యాండ్స్ కంటైన్ ద యాక్టిన్. ఓకే, ఇది లైట్ బ్యాండ్ అనమాట. ఈజ్ కాల్డ్, అంటే ఈ యాక్టిన్ నే ఐ బ్యాండ్ అని కూడా అంటాం. ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్ బ్యాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వేరస్ డార్క్ బ్యాండ్ కాల్డ్ ఏ బ్యాండ్ ఆర్ ఎనైసోట్రోపిక్. అంటే మయోసిన్ ఏదైతే ఉంటుందో అది డార్క్ బ్యాండ్ అనమాట. ఎనైసోట్రోపిక్ ఆర్ ఏ బ్యాండ్ మయోసిన్ కంటైన్ ద మయోసిన్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టిన్ అనేది ఐసోట్రోపిక్ బ్యాండ్ ఎనైసోట్రోపిక్ బ్యాండ్ అని క్వశ్చన్ రావచ్చు అనమాట. యాక్టిన్ అనేది ఐసోట్రోపిక్ బ్యాండ్, ఏంటి ఐ బ్యాండ్ అనమాట. ఇక్కడ మీరు ఏ బ్యాండ్ అని ఉంది కాబట్టి మీరు యాక్టిన్ అనేసి దానికి మయోసిన్ యాక్టిన్ కింద రాయకూడదు. ఎనైసోట్రోపిక్ అంటే మయోసిన్ కంటైనింగ్ అనమాట. ఓకే, ఏ బ్యాండ్ అంటే ఎనైసోట్రోపిక్, అంటే ఎనైసోట్రోపిక్. ఐసో అంటే సేమ్ అని, ఐసోట్రోపిక్ అంటే మొత్తం యూనిఫామ్ గా సేమ్ అనేసి అర్థం. ఎనైసోట్రోపిక్ అంటే డిఫరెంట్. ఓకే, ఎనైసోట్రోపిక్ వచ్చేసి ఎనైసోట్రోపిక్ బ్యాండ్స్ ఆర్ ఏ బ్యాండ్ ఎక్కడ ఉంటాయి అంటే మయోసిన్ లో ఉంటాయి, కంటైన్స్ ద మయోసిన్. ఓకే, ఐ బ్యాండ్ ఆర్ ద లైట్ బ్యాండ్. అంటే ఇప్పుడు యాక్టిన్ కి సంబంధించిన ఏదేంటి, యాక్టిన్ ని లైట్ బ్యాండ్ అంటాము, ఐ బ్యాండ్ అని అంటాం అనమాట. ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్. అదే మయోసిన్ ని డార్క్ బ్యాండ్ అది ఎనైసోట్రోపిక్ బ్యాండ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా పక్కకు రాసుకున్నా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనమాట. ఓకే,
ఇప్పుడు మీరు ఏమేమి చూస్తావు, ఫస్ట్ ఫేషియా ఉంటది, తర్వాత దాని లోపల ఫాసికల్ అనే మజిల్ బండిల్ ఉంటుంది. ఆ ఫాసికల్ లో మీకు మజిల్ ఫైబర్స్ ఉంటాయి. ఆ మజిల్ ఫైబర్స్ ని చుట్టూ ఆ సార్కోలెమ్మా ఉంటుంది. ఆ సార్కోలెమ్మా లోపల సార్కోప్లాజం ఉంటుంది. ఆ సార్కోప్లాజం లో మీకు సార్కోప్లాజ్మిక్ రెటికులం ఉంటుంది. ఆ సార్కోప్లాజ్మిక్ రెటికులం లో కాల్షియం అనేది స్టోర్ అవుతుంది. ఇది పార్ట్ 1 అయితే. నెక్స్ట్ పార్ట్ 2 లో మీకు మయోఫిలమెంట్స్ ప్యారలీ అరేంజ్ మయోఫైబ్రిల్స్ అనేవి ఉంటాయి. ఆ మయోఫైబ్రిల్ లో మీకు ఆల్టర్నేట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. ఆ ఈచ్ మయోఫైబ్రిల్ లో మీకు ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అంటే యాక్టిన్ అండ్ మయోసిన్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫేషియా ఏదో ఒక మజిల్ చుట్టూ ఉండేదాన్ని ఫేషియా అంటాము. దాని లోపల ఫాసికల్స్ అంటే మజిల్ బండిల్స్ ఉంటాయి. ఆ మజిల్ బండిల్స్ లో మీకు మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మయోఫైబర్స్ కాదు, మజిల్ ఫైబర్స్. ఓకే, టర్మ్స్ అని గుర్తుపెట్టుకో, మజిల్ ఫైబర్స్ ఉంటాయి. ఆ మజిల్ ఫైబర్స్ తర్వాత లోపల ఒక్కొక్క మజిల్ ఫైబర్ చుట్టూ మీకు సార్కోలెమ్మా ఉంటది. ఆ సార్కోలెమ్మా లోపల సార్కోప్లాజం ఉంటుంది. ఆ సార్కోప్లాజంలో సార్కోప్లాజ్మిక్ రెటికులం ఉంటుంది. సార్కోప్లాజ్మిక్ రెటికులంలో కాల్షియం అయాన్స్ అనేవి స్టోర్ అవుతాయి. తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్ మజిల్కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే మయోఫైబిల్స్ ప్యారల్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఆ ఒక్కొక్క మయోఫైబిల్స్ మయోఫిలమెంట్స్ అనమాట. ఒక్కొక్క మయోఫైబిల్స్ లో మీకు యాక్టిన్ అండ్ మయోసిన్ అంటే డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి ప్రోటీన్స్. యాక్టిన్, మయోసిన్ అనేవి ప్రోటీన్స్ అనమాట అని చెప్తున్నాను. నెక్స్ట్, both the proteins are arranged as a rod-like structures parallel to each other and also to the longitudinal axis to the మయోఫైబర్స్ అనమాట. ఓకే, రాడ్ లైక్ స్ట్రక్చర్స్ ప్యారల్ గా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ ఉంటుంది చూసా, ఇవి ప్యారల్ గా అరేంజ్ అయి ఉన్నాయి కదా. ఏ బ్యాండ్స్ అండ్ ఎం బ్యాండ్స్ అనేది యాక్టివ్ మయోసిన్ ఫిలమ్స్ అనేది ఇలా ప్యారల్ గా అరేంజ్ అయి ఉన్నాయి అనమాట, లాంగిట్యూడినల్ యాక్సిస్ గా. ఓకే, యాక్టిన్ ఫిలమెంట్స్ ఆర్ థిన్నర్ యాజ్ కంపేర్ టు ద మయోసిన్ ఫిలమెంట్స్. ఇది పక్కన రాసుకోండి. యాక్టిన్ అనేది థిన్, మయోసిన్ అనేది రిలేటివ్ గా థిక్ అనమాట. హెన్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ థిన్ అండ్ థిక్ ఫిలమెంట్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు థిన్ ఫిలమెంట్స్ అంటే ఏంటి, యాక్టిన్ దాంట్లోనే థిన్ అని ఉంది చూసారా, యాక్టిన్ థిన్. ఓకే, in center of each eye band is elastic fiber called as a Z line which bisects it. అంటే ఒక్కొక్క ఐ బ్యాండ్ అంటే యాక్టిన్ కి మధ్యలో జెడ్ లైన్ ఉంటుంది చూడండి, ఇది ఐ బ్యాండ్ కదా. అంటే ఒక్కొక్క యాక్టిన్ కి మధ్యలో అంటే ఐ బ్యాండ్ కి చూడు, ఇన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఐ బ్యాండ్ ఈజ్ అన్ ఎలాస్టిక్ ఫైబర్ కాల్డ్ ద జెడ్ లైన్ విచ్ బైసెక్ట్స్ ఇట్. అంటే ఒక్కొక్క ఐ బ్యాండ్ కి మధ్యలో, ఎగ్జాక్ట్ గా మధ్యలో నీకు జెడ్ లైన్ అనేది ఉంటది అనమాట. ఓకే, ద థిన్ ఫిలమెంట్స్ ఆర్ firmly attached to the Z lines. ఓకే, థిన్ ఫిలమెంట్స్ ఆర్ firmly attached to the Z line అంటున్నాను అనమాట. చూసారా, ఈ జెడ్ లైన్ కి యాక్టిన్ బ్యాండ్, ఏ బ్యాండ్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. ఓకే, అటాచ్ అయి ఉన్నాయి అది చెప్తున్నాను అనమాట. థిక్ ఫిలమెంట్స్ in the A band are also held together in the middle of this band by a thin fibrous membrane called the M line. Okay, confirm. Thick filaments in the A band are held together in the middle of this band by thin fibrous membrane called M line. ఈ థిన్ ఏవైతే ఉన్నాయో మీకు జెడ్ లైన్ కి ఇలా అటాచ్ అయ్యింటాయని చెప్పాడు. అదే థిక్ ఫిలమెంట్స్ కూడా థిక్ ఫిలమెంట్స్ ఇన్ ద ఏ బ్యాండ్ ఆర్ ఆల్సో హెల్డ్ టుగెదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ బ్యాండ్. అంటే దాంతో పాటే ఆ మిడిల్ ఆఫ్ ఆ బ్యాండ్ కి, ఐ బ్యాండ్ మధ్యలోనే ఎం లైన్ కి అటాచ్ అయి ఉంటాయని చెప్తున్నాను అనమాట. దీస్ ద ఏ అండ్ ఐ బ్యాండ్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ త్రూ ద లెంత్ ఆఫ్ ది మయోఫైబ్రిల్స్. ఓకే, ఈ థిన్ అండ్ థిక్ వచ్చేసి ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి నీకు అంటే ఆల్టర్నేట్ గా డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అదే మనము స్ట్రైటెడ్ మజిల్స్ చెప్పుకుంటాము. అంటే ఈ స్ట్రైటెడ్ మజిల్స్ లోనే ఉంటాయా, తర్వాత స్మూత్ మజిల్స్ లో కూడా ఉంటాయి, కానీ అవి ఇలా అరేంజ్ అయి ఉండవు అనమాట. అరేంజ్మెంట్ అంటే స్ట్రైయేషన్ అరేంజ్మెంట్ అనేది, ఇది ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది
అది జెడ్ లైన్ కి ఇలా అటాచ్ అయి ఉండేది, ఎం లైన్ కి ఇలా అటాచ్ ఉండేది అనేది స్మూత్ మజిల్స్ లో మీకు కనపడదు అనమాట. ద పోర్షన్ ఆఫ్ ది between the two successive Z lines are considered as the functional unit of the functional unit of contraction called the sarcomere. ఇటు ఇక్కడ చూసారా, ఇక్కడ రెండు జెడ్ లైన్, ఒక జెడ్ లైన్ ఇంకో జెడ్ లైన్ కదా, ఈ రెండు జెడ్ లైన్ కి మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటాం అంటే సార్కోమేర్. ఇది కాంట్రాక్షన్ ఒక యూనిట్ అన్నమాట, ఒక యూనిట్. ఇది మొత్తం కాంట్రాక్ట్ అంటే ఒక పర్టికులర్ యూనిట్ అనమాట. దీని తర్వాత మళ్ళీ ఇలాంటి యూనిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి పక్కన. ఇక్కడ ఇంకో జెడ్ యూనిట్ ఉంటుంది, ఇంకో జెడ్ యూనిట్, అలా రిపీట్ అవుతూ ఉంటారు. కాంట్రాక్షన్ కి బేసిక్ యూనిట్ అనమాట. ఓకే, sarcomere. In a resting state, the edges of thin filaments on either side of thick filaments are partially overlapped at the free ends of the thick filaments, leaving the central portion of the thick filaments. This is known as the okay. చూడండి, థిన్ థిక్ అనేది కాస్త వరకు ఓవర్లాప్ అయినాయి చూసారా. రెస్టింగ్ స్టేట్ లో దీన్ని ఇది ఓవర్లాప్ చేస్తుంది, దీన్ని ఇది ఓవర్లాప్ చేస్తుంది. ఇట్లా ఓవర్లాప్ చేసి కొంచెం పోర్షన్ ఉంది, కానీ ఏ పోర్షన్ లో అయితే ఓవర్లాప్ ఉండదో దీన్ని హెచ్ జోన్ అంటాం అన్నమాట. అదే చెప్తుంది. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఎ థిక్ ఫిలమెంట్ నాట్ ఓవర్లాప్డ్ బై ద థిన్ ఫిలమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ద హెచ్ జోన్. హెచ్ జోన్ లో మీకు ఏదైతే ఉందో అక్కడ ఓవర్లాపింగ్ అనేది జరగదు అనమాట. ఓకే, అది చెప్తున్నారు. నెక్స్ట్ స్ట్రక్చర్ చెప్పు మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకొని రేపు మనము నెక్స్ట్ సెషన్ లో మెకానిజం మజిల్ కాంట్రాక్షన్ స్టేట్ మజిల్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈచ్ యాక్టిన్ filament is made up of the two F filamentous actin. ఓకే, ఈచ్ ఒక థిన్ ఫిలమెంట్ అనేది 2 F ఫిలమెంట్ అంటే 2 ఫిలమెంటస్ తో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదొకటి ఇదొకటి. ఓకే, సో 2 అంటే ఇలాగా ఇదంతా కలిపి ఒక యాక్టిన్ అనమాట. ఈ యాక్టిన్ ఎలా ఉంది, రెండు ఫిలమెంట్స్ తో మేడప్ అయింది, 2 F ఫిలమెంట్స్ తో. ఓకే, each F actin is a polymer of monomer of G globular actin, G actins. ఓకే, ఈ F actin ఏదో ఉందో ఇది పాలిమర్, అంటే ఎన్నో G actins కలిస్తే ఈ ఒక్క F actin అనేది తయారవుతుంది అనమాట. దీని చూస్తే దీని పర్టికులర్ గా ఒక్కొక్క దాన్ని మనం గ్లోబులర్ యాక్టిన్స్ అంటాం అనమాట. ఇవి చాలా కలిస్తే నీకు ఒక F actin అయింది కదా, అంతే కదా. 1 2 3 ఇవన్నీ కలిస్తే నీకు ఒక F actin అనేది క్రియేట్ అవుతుంది అనమాట. 2 F filaments of another protein, tropomyosin, also run close to the F actin throughout its length. Okay, same 2 filaments of another protein. ఇదేమో G protein, G actin కదా. అలానే ఇంకొకటి అంటే ఇలా ఇది తాడు రోప్ లా ఉంది చూసావా, ఇవి కూడా 2 ఉన్నాయి కదా. ఇలాంటి 2 కూడా ప్యారలల్ గా రన్ అవుతాయి, అంటే టోటల్ గా ఓవరాల్ గా 4 ఉన్నట్టు అనమాట, అంతే కదా. 2 ఫిలమెంట్స్ ఏమో F యాక్టిన్స్, 2 ఏమో వేరే ప్రోటీన్ తో, దాన్ని మనము ట్రోపోమైసిన్ అని అంటాం అన్నమాట. ఓకే, వీటిని ట్రోపోమైసిన్ అంటాం, వీటిని ఎఫ్ యాక్టిన్ అంటాం. ఇవి కూడా 2 ఉంటాయి, ఇవి కూడా 2 ఉంటాయి, ఇవి కూడా 2 ఉంటాయి అన్నమాట. ఏ కాంప్లెక్స్ ప్రోటీన్ ట్రోపోనిన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ ద ట్రోపోమైసిన్. ఈ ట్రోపోనిన్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఇక్కడ ఈ ఇంటర్వెల్ కి మధ్యలో ఒకటి ఉంది, ఇలా ఒక్కొక్కటి అలా డిస్ట్రిబ్యూట్ అయింది అనమాట. ఓకే, in the resting state the subunit of troponin masks the active binding site for the myosin. అంటే ఈ దీంతోనే యాక్టివ్ సైట్ ఉంటుంది అన్నమాట. ఈ మయోసిన్ అనేది వచ్చేసి దీనికి బైండ్ అవుతుంది. ఓకే, మజిల్ కాంట్రాక్షన్ థియరీలో మీకు వస్తుంది. ఓకే, ఈ మయోసిన్ అనేది ఈ పర్టికులర్ ట్రోపోనిన్ కి బైండ్ అవుతుంది అనమాట. రెస్టింగ్ స్టేట్ లో అంటేనా నీకు ఏ పని లేనప్పుడు ఏమవుతుంది అంటే కన్నా ఇది మాస్క్ అయి ఉంటుంది అనమాట. అంటే మాస్క్ అంటే ఈ యాక్టివ్ సైట్స్ అనేది క్లోజ్ అయి ఉంటాయి, వేరే ఒక మాస్క్ లాగా. ఓకే, అదే యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆ మాస్క్ అనేది పక్కకి వెళ్ళిపోయి అది యాక్టివ్ సైడ్ గా కనపడుతుంది. అప్పుడు మయోసిన్ వచ్చి దీనికి అటాచ్ అయ్యి కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈచ్ మయోసిన్ థిక్ ఫిలమెంట్ ఈజ్ ఆల్సో పాలిమరైజ్డ్ ప్రోటీన్. ఓకే, సేమ్ ఇది ఎలా అయితే ఎఫ్ యాక్టిన్ ఎలా అయితే పాలిమరైజ్డ్ ప్రోటీన్, ఇది మయోసిన్ థిక్ కూడా పాలిమరైజ్డ్ అని చెప్తున్నాను అనమాట. మెనీ మోనోమరిక్ ప్రోటీన్స్ కాల్డ్ మీరోమయోసిన్స్. అంటే దాంట్లో జీ యాక్టిన్స్ ఎలాగో దీంట్లో మీరోమయోసిన్స్ అలాగనమాట. మీరోమయోసిన్స్ అన్ని కలిసి ఒక థిక్ మయోసిన్ ఫిలమెంట్ గా ఫామ్ అవుతుంది, కన్స్టిట్యూట్ 1 థిక్ ఫిలమెంట్. ఈచ్ మీరోమయోసిన్ హ్యాస్ 2 important parts: a globular head with short arm and a tail. Globular head
అండ్ ఇది టైల్ అన్నమాట. ద ఫార్మర్ బీయింగ్ కాల్ ద హెవీ మీరోమైసిన్ అంటే హెడ్ అనేది హెవీ మీరోమైసిన్ హెచ్ఎంఎం అంటే దీంట్లోనే హెడ్ లాగా హెచ్ ఉంది కాబట్టి హెవీ మీరోమైసిన్ వచ్చేసి హెడ్ పార్ట్ అనమాట. లాటర్ ఇస్ ద లైట్ మీరోమైసిన్ అంటే టెయిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లైట్ మీరోమైసిన్ అంటాం అనమాట. ఓకే, లైట్ మీరోమైసిన్ ఏమో టెయిల్ పార్ట్, హెడ్ పార్ట్ ఏమో హెవీ పార్ట్ అనమాట. ఓకే, ద హెచ్ఎంఎం కాంపోనెంట్ దట్ ఈస్ హెడ్ అండ్ ద షార్ట్ ఆర్మ్ projects outward to other regular interval at a distancing angle from each other and from the surface of a polymerized myosin called the cross arm. అంటే ఇప్పుడు మనకి దాంట్లో ట్రోపోనిన్ ఆ ట్రోపోనిన్ అనేది దీనికి బైండ్ అవుతుంది, ఇది పోయి ట్రోపోనిన్ బైండ్ అవుతుంది అనమాట. యాక్టివ్ ఒకవేళ అదే మజిల్ అనేది కాంట్రాక్షన్ పొజిషన్ ఉంది అనుకోండి, ఈ పార్ట్ అనేది పోయి ఆ యాక్టిన్ కి యాక్టిన్ లో ఉన్న ట్రోపోనిన్ పార్ట్ కి బైండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి సేమ్ అవైతే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కూడా అవి ఎలా అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇలా మీకు ఉన్నాయో, సో ఇవి దీనికి బైండ్ అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మీరోమైసిన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, హెడ్ విత్ ద షార్ట్ ఆర్మ్, దీని షార్ట్ ఆర్మ్ ఈ రెండు కలిసి హెడ్ ని షార్ట్ ఆర్మ్ ని కలిసి మనం క్రాస్ ఆర్మ్ అంటాం అనమాట. ఈ క్రాస్ ఆర్మ్ అనేది ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంటది అనమాట. ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంటుంది, ఇది పోయి ఆ ట్రోపోనిన్ కి బైండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసారా, ఇవే అనమాట ఇవి క్రాస్ ఆర్మ్స్ అంటే. ఇవి ట్రోపోనిన్, ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ట్రోపోనిన్స్ అనమాట. ఇవైతే ఉన్నాయో అవి క్రాస్ ఆర్మ్స్. చూసింది ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇలా బయటికి ప్రొజెక్ట్ అయి ఉన్నాయి కదా. ఓకే, ద గ్లోబులర్ హెడ్ ఈస్ అన్ యాక్టివ్ ఏటీపేజ్ ఎంజైమ్ అండ్ హ్యాస్ బైండింగ్ సైట్ ఫర్ ఇట్స్ ఏటీపీ ఫర్ ద సైట్స్ ఆఫ్ ఏటీపీ అండ్ యాక్టివ్ సైట్స్ ఫర్ ద యాక్టిన్. అంటే ఈ దీంట్లో ఏటీపీ ఈ గ్లోబులర్ హెడ్ ఈజ్ అన్ గ్లోబులర్ హెడ్ అంటే దాంట్లో ఇది ఏటీపేజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది అనమాట. హ్యాస్ బైండింగ్ సైట్స్ ఫర్ ద ఏటీపీ అండ్ యాక్టివ్ సైట్స్ ఫర్ ద, అంటే ఈ గ్లోబులర్ హెడ్ ఈ హెడ్ ఏదైతే ఉందో దాంట్లో ఏటీపీఏజ్ ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఏటీపీ బైండింగ్ సైట్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే యాక్టివ్ సైట్స్ దాంట్లో మీకు ట్రోపోనిన్ లో సైట్స్ ఉంటాయి కదా, ఆ యాక్టివ్ సైట్స్ కి ఇవి బైండ్ అవ్వడానికి ఉంటాయి అనమాట. ఓకే, బైండ్ అయ్యి కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ చేస్తాయి అనమాట. అదే చెప్తున్నాడు, ద గ్లోబులర్ హెడ్ ఈజ్ అన్ యాక్టివ్ ఏటీపేజ్ ఎంజైమ్ అండ్ హ్యాస్ ద బైండింగ్ సైట్స్ ఫర్ ద ఏటీపీ అండ్ యాక్టివ్ సైట్స్ ఫర్ ద యాక్టిన్. ఏటీపీకి బైండింగ్ సైట్స్ అండ్ యాక్టిన్ బైండింగ్ సైట్స్. ఇక్కడేమో ఆ ట్రోపోనిన్ వచ్చేసి ఇక్కడ బైండ్ అవుతుంది. ఏటీపీ బైండింగ్ అంటే ఇక్కడ ఏటీపీఏజ్ ఉంటుంది. ఓకే, ఎంజైమ్ రెడీగా ఉంటుంది. ఏటీపీ అనేది బయట నుంచి వచ్చి దీనికి ఇక్కడ బైండ్ అయినప్పుడు నీకు ఎనర్జీ ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు కాంట్రాక్షన్ మజిల్ అంటే నీకు ఎనర్జీ కావాలి కదా. సో ఏటీపీ వచ్చేసి ఇక్కడ బైండ్ అవుతుంది అనమాట. సో ఏటీపీఏజ్ అనేది దాన్ని ఏటీపీని యూజ్ చేసుకుంటుంది, అది చెప్తున్నాను అనమాట. ఈ పార్ట్స్ ఇంపార్టెంట్, దీంట్లో పార్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఏటీపీఏజ్ యాక్టిన్ బైండింగ్ సైట్స్ పైన ఉంటాయి, ఏటీపీ బైండింగ్ సైట్స్ కింద ఉంటాయి. ఈ రెండింటిని కలిపి హెడ్ అంటాము. ఇది మొత్తం కలిపి క్రాస్ ఆర్మ్ లో మీకు షార్ట్ ఆర్మ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవసరం లేదు. యాక్టిన్ బైండింగ్ సైట్ వచ్చేసి ఆ ట్రోపోనిన్ కి బైండ్ అవుతుంది. ఏటీపీ బైండింగ్ సైట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఏటీపీ ఎంజైమ్ ఉంటుంది. ఏటీపీ అనేది బయట నుంచి వచ్చి ఇక్కడ బైండ్ అయినప్పుడు మన ఏటీపీని ఎనర్జీ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఏటీపీ ఎంజైమ్ ఎనర్జీ తీసుకుంటది అనమాట. అంటే ఆ ఏటీపీని తీసుకుని దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎనర్జీతో నీకు కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మెకానిజం ఆఫ్ కాంట్రాక్షన్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఏదైతే ద ఆల్ లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్ బట్ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్ అనేది పాయింట్ ఇంపార్టెంట్. ఇంకా లోకోమోషన్ మూమెంట్ అనేది దాని మధ్య డిఫరెన్సెస్ మీకు తెలుసుంటుంది. ఈ పాయింట్ బట్టి మీకు తెలుసుకోవాలి. ఓకే, తర్వాత లోకోమోషన్ అనేది డిఫరెంట్ వేరీ ఇన్ ద డిఫరెంట్ హ్యాబిటేట్స్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు లోకోమోషన్ అనేది అడాప్ట్ చేసుకుని ఉంటుంది ఒక పర్టికులర్ ఆర్గానిజం. యూజువల్ గా ఆ లోకోమోషన్ అనేది ఎందుకంటే ఫుడ్, షెల్టర్, మీట్ దానికోసం అని చెప్పుకున్నాము. తర్వాత అమీబాయిడ్ సెల్లర్, మన హ్యూమన్ బాడీస్ లో త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అని చెప్పుకున్నాము. దాంట్లో అమీబాయిడ్, సీలియరీ, మస్కులర్ అని మూడు ఉన్నాయి. ఓకే, అమీబాయిడ్ ఎక్కడ ఉంటాయని ఎగ్జాంపుల్, సీలియరీ మూమెంట్స్ ఎక్కడ ఉంటాయి ఎగ్జాంపుల్, మస్కులర్ అని మొత్తం మనం మస్కులర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అది వస్తుంది అనమాట. నెక్స్ట్ అమీబాయిడ్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము, మ్యాక్రోఫేజెస్, ల్యూకోసైట్స్ అనమాట.
అదే సిలియరీకి ట్రాకియా అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ లోకోమోషన్ రిక్వైర్ ద పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద మస్కులర్ అండ్ ద స్కెలిటన్ అండ్ ద న్యూరల్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ఫ్లాజిలర్ మూమెంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏవి? స్పర్మటోజోవా, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, యూగ్లినల్ లోకోమోషన్ కి. ఓకే, నెక్స్ట్ స్కెలిటల్ స్మూత్ మజిల్స్ అండ్ ద కార్డియాక్ మజిల్స్ డిఫరెన్సెస్. వేటిలో స్ట్రైషన్స్ ఉంటాయి? ఎస్, స్కెలిటన్ లో కార్డియాక్ లో నీకు స్ట్రైషన్స్ ఉంటాయి. అదే స్మూత్ మజిల్స్ లో స్ట్రైషన్స్ ఉండవు. ఏవి వాలంటరీ, ఏవి ఇన్వాలంటరీ? నెక్స్ట్ క్వశ్చన్. వాలంటరీ వచ్చేసి ఓన్లీ స్కెలిటల్ మజిల్స్ తోటే మనం వాలంటరీగా కంట్రోల్ చేయాలి. ఇంకా స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్ మనము వాలంటరీ కంట్రోల్ చేయాలి కాబట్టి అవి ఇన్వాలంటరీ అనమాట. నెక్స్ట్ విజరల్ ఆర్గన్స్ కి ఎగ్జాంపుల్ గా ఇవి ఇచ్చాడనమాట. నెక్స్ట్ కార్డియాక్ మజిల్స్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే బ్రాంచింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏం చెప్పిన 40-50% ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ కంట్రిబ్యూటెడ్ బై ద మజిల్స్. మళ్ళీ 4 స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మజిల్స్ ఏది? ఎగ్జైటబిలిటీ, కాంట్రాక్టిబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ ఫేషియా ఉంటుంది, మజిల్ బయట, మజిల్ అవుటర్ లేయర్, లోపల మజిల్ బండిల్స్ ఉంటాయి, ఫ్యాసికల్స్. దీని చుట్టూ ఏది ఉంటుంది అంటే దీని చుట్టూ ఇక్కడ రాసుకున్నాం, దీని చుట్టూ ఫేషియా ఉంటుంది. ఓకే, తర్వాత మజిల్ బండిల్స్, తర్వాత ఏంటి? మజిల్ ఫైబర్స్ ఆర్ ద మజిల్ సెల్. దీని చుట్టూ ఏముంటది? సార్కోలెమ్మా. ఓకే, ఈ సార్కోలెమ్మా లోపల నీకు సార్కోప్లాజం అనేది ఉండదు. సార్కోప్లాజం లోపల ఏముంటుంది? సార్కోప్లాజ్మిక్ రెటికులం ఉంటుంది. సార్కోప్లాజ్మిక్ రెటికులం లోపల మీకు కాల్షియం అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఈ మజిల్ ఫైబర్స్ తో పాటే సైడ్ లో నీకు బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి అన్నమాట. బ్లడ్ వెజల్స్ ఇంపార్టెంట్ కదా మీకు. అక్కడ అంటే రెస్పిరేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగి ఏటీపీ ప్రొడక్షన్ జరగాలి అంటే మీకు బ్లడ్ వెజల్స్ ఉండాలి. సో మజిల్ ఫైబర్స్ తో పాటే అడ్జసెంట్ గా పక్కనే మీకు బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ అంటే మజిల్ ఫైబర్స్ లో ప్యారలల్ గా నీకు ఇలా ప్యారలల్ గా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మజిల్ ఫైబర్ ఇస్ ప్రెసెంట్ ఆఫ్ లార్జ్ ప్యారలల్ అరేంజ్. అంటే మయో ఫైబర్స్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నమాట. ఈ మయో ఫైబర్స్ ఏంటంటే ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి నీకు ఉంటాయి అనమాట. ఓకే, ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ అనేది యాక్టిన్ అన్నావు. యాక్టిన్ బ్యాండ్స్ ని లైట్ బ్యాండ్ కంటైన్స్ యాక్టిన్ అండ్ ఈస్ కాల్డ్ ఐ బ్యాండ్ అనేది సపరేట్ గా ఒక పేరు పెట్టి పిలుచుకున్నాం అనమాట, ఐ బ్యాండ్ అనేసి, ఆర్ ఐసోట్రాపిక్ బ్యాండ్ అనేసి. అదే మయోసిన్ అనుకో డార్క్ బ్యాండ్ లేదా ఐనోసోట్రోపిక్ బ్యాండ్ ఏ బ్యాండ్ అనమాట. యాక్టిన్ మయోసిన్ లో ఏది తిన్నుకుంటది అంటే యాక్టిన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రాడ్ లైక్ స్ట్రక్చర్స్. హెచ్ జోన్ అంటే ఎక్కడైతే ఓవర్లాప్ జరగదో అది హెచ్ జోన్ అంటాము. జెడ్ జోన్ వచ్చేసి ఐ బ్యాండ్ మధ్యలో ఉన్న దాన్ని జెడ్ లైన్ అంటాం. దానికి యాక్టిన్ బ్యాండ్స్ అనేది అటాచ్ అయి ఉంటాయి. ఓకే, ఈ టిక్ బ్యాండ్స్ అనేది ఈ ఎం లైన్ కి, ఈ మెంబ్రేనస్ లైన్ కి అటాచ్ అయి ఉంటాయని చెప్తాము. హెల్డ్ టుగెదర్ అంటే ఒక ఆ లైన్ లో అటాచ్ అయి ఉంటాయని చెప్తాము. తర్వాత ఆ కాంట్రాక్షన్ యూనిట్ అంటే కాంట్రాక్షన్ ఒక యూనిట్ ఇలా క్వశ్చన్. సార్కోమియర్ ఇదంటే యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్ అనమాట. సార్కోమియర్ అంటే యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్. నెక్స్ట్ దాని యాక్టిన్ అండ్ మయోసిన్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. యాక్టిన్ లో 2 యాక్టిన్స్ అనేవి 2 ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. దాంతో పాటు మళ్ళీ ఇంకొక ప్రోటీన్, డిఫరెంట్ ప్రోటీన్ తో కూడా 2 ట్రోపోమైసిన్ అవి కూడా 2 ప్యారలల్ గా రన్ అవుతాయి. మళ్ళీ ఆ ట్రోపోమయోసిన్ కి రెగ్యులర్ ఇంటర్వెల్స్ నీకు ఈ ట్రోపోనిన్ అనేది ఉంటుంది. ఈ ట్రోపోనిన్ అనేది మాస్క్ అయి ఉంటుంది ప్రస్తుతానికి అయితే. ఇది మయోసిన్ వచ్చి ట్రోపోనిన్ మీద బైండ్ అయ్యి కాంట్రాక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తాను అనమాట. దాని మజిల్ కాంట్రాక్షన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అవి పార్ట్స్. నెక్స్ట్ మయోసిన్ లో మీరోమయోసిన్ అంటే ఒక యూనిట్ గురించి చూసుకుందాము. యూనిట్ లో మీకు 2 ఉంటాయి, హెవీ మీరోమయోసిన్ అండ్ లైట్ మీరోమయోసిన్ అనే 2 ఉంటాయి అనమాట. హెవీ మీరోమయోసిన్ లో మీకు హెడ్ ఉంటుంది అనమాట. హెడ్ లో యాక్టిన్ బైండింగ్ సైట్స్ అండ్ ఏటీపీ బైండింగ్ సైట్స్ లో ఏటీపీఏజ్ ఎంజైమ్ ఉంటుంది. యాక్టిన్ బైండింగ్ సైట్స్ ఇవేమో ట్రోపోనిన్ పోయి అతుక్కుంటాయి అనమాట కాంట్రాక్షన్ లో. ఓకే, క్రాస్ ఆర్మ్ అంటే
హెడ్ ని షార్ట్ ఆర్మ్, అంటే ఇది షార్ట్ ఆర్మ్. ఈ రెండింటిని కలిపి క్రాస్ ఆర్మ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ మజల్ కాంట్రాక్షన్ వచ్చేసి నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ సెషన్ లో ఇది కంప్లీట్ చేసుకుందాం. ఇది కాస్త ఇంపార్టెంట్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి కదా యూజువల్ గా. ఒకటి స్కెలిటల్ సిస్టమ్ గురించి చెప్తాడు, ఇంకోటి ఏమో మజిల్ గురించి చెప్తాడు అనమాట. రెండు డిఫరెంట్. అండ్ స్కెలిటల్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, మజిల్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. 2 to 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి పొటెన్షియల్ గా 4 క్వశ్చన్స్ వరకు రావచ్చు. 2 నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఈజీగా రావచ్చు అనమాట ఈ చాప్టర్ నుండి. ఓకే, మీరు ఎక్కువగా పర్ఫెక్ట్ గా చూసుకోవాల్సింది ఈ పార్ట్స్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫ్లో చార్ట్ గా వేసుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ వేసి చదువుకున్నాను అనుకోండి, ఈజీగా ఇవి కూడా అర్థమైపోతుంది అనమాట. ఏది జెడ్ లైన్, ఏది ఎం లైన్, ఏది ఏ బ్యాండ్, ఏది ఐ బ్యాండ్, ఏది హెచ్ జోను, అవన్నీ మీరు పర్ఫెక్ట్ గా డయాగ్రామ్ వేసుకుని పక్కన చదువుకునేటప్పుడు డయాగ్రామ్ వేసుకుని చదివితే కన్నా మీకు పర్ఫెక్ట్ గా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ 2 కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇంకా మిగిలినంతా ఈజీనే. మిగిలిన స్కేటర్ అయితే స్కేటర్ సిస్టమ్ లో ఓన్లీ బై హార్టింగ్, జస్ట్ ఒక డయాగ్రామ్ లో మొత్తం అంతా చెప్పేయచ్చు మొత్తం అంతా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.